అదిరా ఎరా తిరుపాలు సార్ ఎక్కడో ఏదో సౌండ్ వచ్చిందేమిట్రా నాకే వినపడలేదు సార్. వినపడదురా వినపడితే నీకు నాకు తేడా ఏముంది రేయ్ నేను ఒక ప్రిన్సిపాల్ ని మాత్రమే కాదు నాలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మీరేమన్నా పాకిస్తాన్ ఏజెంటా సార్? సైంటిస్ట్ గ్రేట్ సైంటిస్ట్ అరే గ్రహం బెల్ ఫోన్ మాత్రమే కనిపెట్టాడు మార్కోని రేడియో ఒక్కటే కనిపెట్టాడు అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు బట్ మీరేం కనిపెట్టారు సార్? ఆఫ్రికా అడవులన అరేబియా సముద్రాన్న చిచ్చి అవన్నీ బ్రెయిన్లెస్ వాళ్ళు కనిపెడతారా సార్ డైలీ సీరియల్ టెన్షన్ పెట్టొద్దు సార్, మ్యాటర్ రండి. దేనికి అంత టెన్షన్ ఒరే తిరుపాలు ఆ. ప్రతిరోజు 1000 మంది స్టూడెంట్స్ ని ఒకే కంటితో నేను కనిపెడుతున్నాను కదా ఆ. అది చాలరా నేను గ్రేట్ సైంటిస్ట్ అని తెలియజేయడానికి మరి ఇప్పుడేం కనిపెట్టారు సార్? 3 S's ఒక గాడిద మరొక అడ్డగాడిద ఇంకొక కంచర గాడిద ఒరే గాడిదలు ఇలా రండి నాయన రండి సార్ ఏరా ఏమిట్రా అమ్మాయిల్ని చూస్తూ ఏదో కామెంటరీలు పాస్ చేస్తున్నారు కామెంట్సా? కామెంట్స్ కాదు సార్, జస్ట్ పరామర్శ, పలకరింత అంతే. చిచి అస్సలే జన్మలో మీరు బాగుపడరా ఒరేయ్ రేపు మీ తల్లితో ఏ గుడికో వెళ్ళినప్పుడు మీ చెల్లితో ఏ షాపింగ్ కో వెళ్ళినప్పుడు పెళ్ళైన తర్వాత మీ భార్యతో ఏ సినిమాకో వెళ్ళినప్పుడు మీలాంటి కోతిమోక వాళ్ళని చూసి ఇదే విధంగా కామెంట్స్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా ఈ రోజు మీరు చేస్తున్న తప్పేమిటో బండిరా చాచిబండి హాయ్ ఏరా ప్రిన్సిపల్ ఏదో క్లాస్ పీకినట్టున్నాడు. క్లాసా పాడా? ఆయనకి ఏదో డౌట్ ఉంటే తీర్చుకొని వెళ్తున్నాడు అంతే. చా ఎందుకురా అబద్ధాలు చెప్తారు? రోజు మీరు అమ్మాయిలు కామెంట్ చేయడం, ఎవరో ఒకరితో తిట్లు తినడం, సిగ్గులేదరా మీకు? సిగ్గా అది ఉండాల్సింది ఆడోళ్ళకు, మేం మొగోళ్ళమే. చా నిజంగా నేను ఇంకా అనుకున్నానులే. జోకా, ప్రేమించడంలో ఉన్న మాది నీకేం తెలుసు? రే కనిపించిన ప్రతి అమ్మాయిని చూసి మోజుపడ్డం ప్రేమ అనిపించుకోదు. అలాగా? అయితే ప్రేమ గురించి తమ అమూల్యమైన అభిప్రాయం ఏంటో కాస్త సెలవిస్తారా? ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది. నేను ప్రేమించే అమ్మాయి ఆహా ఓహో అన్నట్టుగా ఉండక్కర్లేదురా. కాస్త కూస్తో అందంగా ఉండి హోమ్లీగా ఉంటే చాలు. ఆ అమ్మాయిని ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. పర్వాలేదు రోయ్, నీలోను మంచి. That is good. గంట కూడా మోగింది. నీ అభిష్టం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దా క్లాస్కి వెళ్ళు. మీరు వెళ్ళండి, చిన్న పని చూసుకొని వస్తాను. ఓకే మీరండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ 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 గుడ్ మార్నింగ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సార్. సిట్ డౌన్. ఈ రోజు కెమిస్ట్రీ గారు సెలవు పెట్టారు. వారికి ఏదో పని ఉందట. ఏం పని సార్? ఏ పని ఏమిటో చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం చేస్తావా? వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంటరా, ఇంటికి వెళ్ళి చిమ్మిలు దంచు. సొంగగాచకు నాకు తెలుసు మీరంతా ఈ జయంట్ కిల్లర్ క్లాస్ తీసుకోవడం ఏమిటా అనుకుంటున్నారు. ఎలా కనిపెట్టారు సార్? ఛ! మీకెన్నో సార్లు చెప్పాను నాలో ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడని. ఓకే 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 కమింగ్ టు ద పాయింట్. ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఏమిటో తెలుసా? మేము మీలా సైంటిస్ట్లం కాదు కదా సార్, మీరే చెప్పండి. లవ్ లవ్ లవ్. నేను ఇదే కాలేజీలో ఇదే క్లాసులో చదువుతున్నప్పుడు నా పక్క పెంచి అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు అదే అమ్మాయి తన పక్క పెంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కాదు నేనే. సార్ ఈ రోజు మీ మ్యారేజ్ డేనా సార్? నో నో నో, ఇట్ ఈస్ మై లవ్ మ్యారేజ్ డే. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. నాలాగే మీలో కూడా ఎవరైనా ప్రేమికులుంటే మీ ప్రేమను గురించి భయం లేకుండా సిగ్గు లేకుండా చెప్పేయండి, నేనేమి ఫీల్ అవ్వను. బుచ్చి సార్ 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 నన్ను అడగండి సార్, నేను చెప్తాను. మీరు ఈ చోటీసి లవ్ స్టోరీ ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను అడగండి అంత సార్. డ్రామా అవసరమా? సరే చెప్పు. సార్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉండగా 2 అమ్మాయిలు ప్రేమించాను. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి కాలేజీ మానేశారు. సెకండ్ ఇయర్ లో ఉండగా సుమిత్ర అనే అమ్మాయిని లవ్ చేశారు సార్. వాళ్ళ నాన్న అమెరికా నుంచి వచ్చి నన్ను చితకబాది ఆ అమ్మాయికి అమెరికా సంబంధం కుదించారు సార్. ఫైనల్ ఇయర్ లో ఫైనల్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాను. నిన్ననే అందిన వార్త ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ఏంటి సార్? నువ్వు లవ్ చేసిన ప్రతి అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరుకుతున్నాడన్నమాట. అసలు మ్యారేజ్ బ్రోకర్స్ కంటే నువ్వే బెటర్ అయ్యా. ఓకే బుచ్చి నువ్వు చెప్పమ్మా. నాది ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ సార్. నా ప్రేమ సంగతి ఆ అమ్మాయికి చెప్పాను సార్. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ తన హార్ట్ ఇంకెవరికో ఇచ్చేసిందట. దాంతో నా లవ్ ట్రాక్ ఆగిపోయింది సార్. ఓ అంటే గుండె లేని ఒక అమ్మాయిని గుడ్డిగా ప్రేమించావన్నమాట.
నీలాంటి బ్రిలియంట్ వదులుకున్న అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలయ్యా. నాకే గనక ఒక కూతురుండుంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. ఓకే 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 మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్పండి అమ్మాయిలు. నేను చెప్తాను సార్. నేను వెంకట్ ప్రేమించుకున్నా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. గుడ్. నెక్స్ట్. సార్ సార్ అమ్మగారు వచ్చారు సార్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, వి విల్ మీట్ నెక్స్ట్ టైం. ఇదెందుకు వచ్చిందో. ప్రేమ కథలన్నిటికీ ముగింపులాగే ఉంటుంది. సార్ నమస్తే సీఏ గారు. ఏరా నువ్వా? ఈడే మొత్తం రెడీ చేసుకొని ఇచ్చేసి వెళ్ళిపోతా. సార్ బీపీ టాబ్లెట్ సార్. వాటర్ దొరికేసావురా పిల్లకాయ. దొరకలేదు, పట్టుకున్నా. పట్టుకున్నావా? ఆ ఏం పట్టుకున్నావురా? అసలు ఎవరు నువ్వా? నువ్వెవరు? సిఐవా? డీజీపీ కమిషనర్ పిలిపించు, ప్రెస్ మీట్ పెట్టాలి, టీవీ వాళ్ళని ఛానల్స్ వాళ్ళని పిలిపించవు. ఏరా ఒళ్ళేమైనా టిమ్ టిమ్ అంటదా? నీ సంగతి తర్వాత చూస్తానుండు. రేయ్ 101 ముందు వాడి బొక్కలో దయ్. ఏ డోంట్ టచ్ మీ. పైసలు ఇచ్చేదాకా ముట్టుకునేది లేదు. పైసలా? ఏం పైసలరా? అబ్బాబ్బాబ్బా నీ ఆస్కార్ నటన నీకు తెలుసా? నాకు తెలుసు. 3 లక్షలు దొబ్బేద్దామని చూస్తానా? పోలీస్ బుద్ధి. తీ 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 పైసలు తీ. అన్నా తగ్గదన్నా, ఈ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషన్ అవునా? వెళ్దాం. అదే బస్ మే సవాల్. పైసలు తీ. రేయ్ 104 సార్. 105 సార్ 106 కూడా పిలవండి సార్. ముగ్గురు కలిసి 3 లక్షలు ఇస్తారు. తెలుస్తాలే గానీ సార్ ఒకసారి లోపల తీసుకెళ్ళండి. లోపటారం చేసిరా? ఆ, అబ్బా మీరు సూపర్ సార్. సత్యానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలు అయితే కనిపించే 4వ సింహం మీరు సార్. ఐ లవ్ యూ సార్. మీరు నిజాయితీ పరులు సార్. నా నిజాయితీ ఏడని చూసావు గానీ లోపలికి చూపిస్తా. అవునా? లోపల చూపిస్తావా? నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళదు. డన్. అది నువ్వు వినే ఉండు. లోపలికి వెళ్దాంపా. ఏ అన్ని ఫ్రెష్ నోట్లేగా. ఏయ్, సార్కి మర్యాదలు బాగా చేయండిరా. చేయండి. ఈడేంటిరా? రై రై రై. ఓహో ఇక్కడ ఇస్తారా? 3 లక్షలు తొందర ఇచ్చేయండి సార్. కనీసం ఛార్జీలు కానీ చిల్లర ఇప్పించారు సార్. ఏరా లోపలని కట్టలు ఇచ్చారా? రేయ్ 106 సార్. సార్ కొంచెం చిల్లరండి ఇచ్చి పంపించండి. అలాగే సార్. సార్ నాకు చిల్లర వద్దు, నోట్లతో ఏమొద్దు. నీ దండం పెడతా సారు. రేయ్ 107 దొరికారా పిల్లకాయలు? రేయ్ ఎక్కండి, బండి ఎక్కండి. ఒక మంచి పని చేయడానికి పోతున్నాం సార్. ప్లీజ్ సార్. ఆహా. అవును సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని నమ్మండి సార్. ఆహా. మేము వెళ్ళకపోతే పెళ్ళి అయిపోతుంది సార్. పోయినసారి కడుపు నొప్పి అనిపించావు, ఈసారి పెళ్లి అనిపిస్తున్నావుట్రా. నేనంతా మీ కళ్ళకే. సార్ ప్లీజ్ సార్. రండ్రా. సార్ ఈ ఒక్కసారి వదిలేండి సార్. ప్లీజ్ ఒక్కసారి సార్. ఎక్కడ్రా, మళ్ళీ పంపిస్తాను. ఎక్కడే? ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. నన్నెత్తే కాదురా, దమ్ముంటే ఫుల్ బాటిల్ ఎత్తి చూపిస్తాడు. ఏమిరా సార్. బద్మాష్? గుడ్ ఈవినింగ్ సార్. ఎంత తాగేవరా పటాచోర్? మీరు గ్రేట్ సార్. స్మెల్ రాకుండా బాడీ ఊవకుండా ఎంత కంట్రోల్ చేసినా మీరు ఎలా గుర్తుపట్టారు సార్? ఇప్పుడు చెప్పాల్సింది గుడ్ ఈవినింగ్ కాదురా, ఆ. గుడ్ మార్నింగ్. నాకెవరు చెప్పలే. సమయానికి వచ్చావు గానీ ఈ ఎదవలు గుర్తున్నారా నీక? ఏ వాట్సాప్ బ్రో. హాయ్ హాయ్ సార్. వీళ్ళు జాదునా కొడుకులు నన్ను మోసం చేసి ₹1,00,000 తీసుకున్నారు సార్ మా కింద ఐస్ పెట్టి డబ్బులు వసూలు చేశాడు సార్. ఏయ్, ఆ. ఎక్కువ మాట్లాడావంటే లాఠీతో ఓయ్. కోస్తాననుకున్నావో? సార్
ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను సార్, మమ్మల్ని వదిలేండి సార్. ఓ ఎంటర్టైన్మెంట్ కోసం చేసావా? నువ్వు ఒక్కడవేనంటారా ఎంటర్టైన్మెంట్ చేసేది? నేను కూడా చేయొద్దా? అరే ఓ సార్. రేయ్, నువ్వు ఇప్పుడు జడ్జివిరా. వీళ్ళు ఇప్పుడు డాన్స్ చేస్తారు. నువ్వు బ్రహ్మాండంగా జడ్జిమెంట్ చేసావనుకో నిన్ను వదిలేస్తా. ఓకే. వీళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారనుకో వీళ్ళని వదిలేస్తా. సార్ ఇది గబ్బర్ సింగ్ కాన్సెప్టేగా, అదిరిపోతుంది సార్. ఏరా, మొదలెడతారా? గన్ను తీయమంటారా? గన్ను తీయమంటారా? బిస్కుట్ అలవాటు పట్టరేంద్రా మీరు? నాకు నచ్చలేదు. ఏరా జడ్జి, వీళ్ళ పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు. ఏంటి సార్ ఇది? ఒక ఈలే లేదు, గోలే లేదు. ఇదేం ఎంటర్టైన్ ప్రోగ్రామ్? సావు తప్పు మేలేంలా ఉంది. నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతా. అదే నేను వెళ్ళా, కూర్చుంటా. ఏరా, జోష్ ఏదిరా, హుషారేదిరా? లే 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 లే. ఏరా జడ్జి, పోలీస్ స్టేషన్ మొత్తం తిరిగేస్తున్నాడు కదరా, ఏమి నీకు నచ్చలేదా? సార్ నా దగ్గర సూపర్ కాన్సెప్ట్ ఉంది సార్. దొరికారా పిల్లకాయలు? ఎక్కండి, బండి ఎక్కండి. ఒక మంచి పని చేయడానికి పోతున్నాం సార్, ప్లీజ్ సార్. ఆహా, అవును సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని నమ్మండి సార్. ఆహా. మేము వెళ్ళకపోతే పెళ్ళి అయిపోతుంది సార్. పోయినసారి కడుపు నొప్పి పిసికావు, ఈసారి పెళ్లి అనిపిస్తున్నావుట్రా? నేనంతా మీ కళ్ళకే. సార్ ప్లీజ్ సార్. రండ్రా. సార్ ఈ ఒక్కసారి వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఎక్కడ మళ్ళీ పంపిస్తాను. ఎక్కడే? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నమస్తే సార్, నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అమ్మాయిని. నువ్వు యా అల్లు అర్జున్ కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప, కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. 2 ఏళ్ల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జి చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనే నడిచినరా? అవును సార్, ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను. శివాజీ సినిమాలో రజనీకాంత్లో కొన్ని 100 కోట్లు సంపాదించాను. 100 కోట్లు సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా ఓ 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తాడట. ఆడికి మెంటలేమో బావా.
నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు, నా అభిమానిరా. వెంకటప్ప జలయజ్ఞం. వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం. అన్నా వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఓరెత్తిపోతుందన్నా. అవునా? వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు. వెంకటప్ప బరువుదొడ్లు కట్టేదా? అన్నా ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. అవునా బాబా? పంప మునిగింది. ఏమిరా? ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? ఏమిరా నాకు దండాలు పెట్టన్నారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నావాడి. నా కొడుకు పుట్టాడన్నా. నీ పేరే పెట్టుకున్నావు నా పేరా? నా పేరే అల్రా. ఈ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిండు నూరేళ్లు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్న పిల్లలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని 100 ఏళ్ళు బతకమని ఎనాడూ దీవించలేదురా. ఏమైనా మనిషిగా బ్రతకడం చాలా కష్టంరా, చాలా కష్టం. అయ్యా కూర్చోండి. ఈ ఆదానికి పంతులు ఊరికి మీరు చేసిన సేవలు చూసి ప్రజలు మీకు పాలాభిషేకం చేయాలనుకుంటున్నారు. పాలాభిషేకమా? నాకా? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. చుక్కలో కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పాలాభిషేకం నాకేల్రా. మీరు మా ఊరికి పట్టిన దేవుడయ్యా. అవునన్నా, అవును అవును. మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. చక్కెరయ్యలే ఒట్టి పాలు వస్తాడారా? ముక్కులోకి గాలి పోవడంలే. ఈ పాలాభిమానం చూస్తా అంటే ఏడుపు వస్తాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్ప అంటే ఇవాళ మనిషి కాదు బాబు, ఇంకేందిరా? దేవుడు.